ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మా ఫ్యామిలీ అందరం కలిసి నిర్మలగిరి చర్చ్కి అయితే వెళ్తున్నాము. దీనికోసం అని చెప్పేసి ఎర్లీ మార్నింగే 4కి లేచి 6 కల్లా రెడీ అయిపోయి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము అనమాట. అప్పటికే ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంది. ఆల్మోస్ట్ 2.5 అవర్స్ మేము నుంచునే జర్నీ చేసాము. టికెట్స్ బుక్ చేసుకునేంత టైం కూడా మాకు లేదు, ఎందుకంటే అనుకోకుండా సడన్గా ఏం ప్లాన్ చేసుకోకుండా వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో కూడా ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఒక 10 months బ్యాక్ వీడియో అనమాట. సో అప్పటి నుండి మీకు టైం లేదా వీడియో ఎడిట్ చేసి పెట్టడానికంటే అలా ఏం కాదు, అసలు ఫస్ట్ నాకు గుర్తు లేదనమాట. సో ఇలాంటి లాంగ్ వీడియోస్ అయితే నా దగ్గర చాలానే ఉన్నాయి, డెఫినెట్గా అన్నీ పోస్ట్ చేస్తాను అనమాట. సో ఆ టైంలో మా అన్ని విజయవాడలోనే జాబ్ చేసేవాళ్ళు, అండ్ అది కాకుండా మా అమ్మకి హెల్త్ బాగోక సిక్ లీవ్ అయితే తీసుకున్నారనమాట. దానివల్ల ఇంకా లీవ్ దొరకడం వల్ల ఫైనల్గా అయితే వెళ్తున్నాము. మేము రాజమండ్రి రీచ్ అయ్యేసరికి మాకు 8:30 8:40 అయితే అయిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుని రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్గా బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోయాము. మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, రైల్వే స్టేషన్ పక్కనే ఒక బస్ స్టాప్ అయితే ఉండిద్దంట. అక్కడ నుండి కూడా గౌరీపట్నం వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయంట. మాకు ఆ విషయం తెలియకుండా మేము డైరెక్ట్గా బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోయి అక్కడ నుండి గౌరీపట్నం వెళ్ళే బస్సు అయితే ఎక్కామన్నమాట. సో రాజమండ్రి టు గౌరీపట్నం ఆల్మోస్ట్ మాకు 45 minutes 1 hour అయితే పట్టిందనమాట. ఈ మధ్యలో అయితే నేను గోదావరిని అయితే చూశాను, ఫర్ ద ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. మేము వెళ్ళింది రైనీ సీజన్లో అనమాట. సో అందుకని ఫ్లో కూడా ఎక్కువగానే ఉంది. నేను అంటే ట్రైన్లో వచ్చేటప్పుడు చూశాను, కానీ అప్పుడైతే క్యాప్చర్ చేసుకోలేకపోయాను, ఎందుకంటే అసలు ఖాళీ లేదు ట్రైను. సో అందుకని చెప్పేసి ఇంకా బస్సులో అయితే విండో సీట్లో కూర్చొని మరి వీడియో తీసుకున్నాను అనమాట. సో అసలు ఎంత బాగుందో తెలుసా, కానీ ఫ్లో ఎక్కువగా ఉంది అనిపించింది. కొంచెం భయం కూడా. ఫైనల్గా గౌరీపట్నం అయితే రీచ్ అయిపోయాం అనమాట. నిర్మలగిరి మేరుమాత చర్చ్కి అయితే వచ్చేసాం. ఇది చూడంగానే ఫస్ట్ నాకు హిందూ టెంపుల్స్ ఎలా ఉంటాయి సేమ్ అలానే అనిపించింది అనమాట. మేము సండే రావడం వల్ల మరి ఎందుకో తెలియదు, కానీ ఈరోజు చాలా క్రౌడ్ ఉంది, చాలామంది వచ్చారు. నేను బయట నేను ఫొటోస్లో చూసిన దానికంటే చాలా బాగుందనమాట. సేమ్ గుణదల్లో ఎలా మోకాళ్ళ మీద ఎక్కుతారో ఇక్కడ కూడా అలానే ఎక్కుతున్నారు. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. నిజం చెప్తున్నా, ఎంత బాగుంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అసలు ఎంత బాగుందో. సో మేము వెళ్ళినప్పుడు అయితే వర్షం పడుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే మేము చర్చ్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. చర్చ్ లోపల అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ అయితే ప్రేయర్ జరుగుతుంది అని చెప్పేసి ఒక 1.5 hour అయితే ఇంకా అక్కడే కూర్చుని ప్రేయర్ అయితే చేసుకున్నాం అనమాట. మాకు తెలీదు, మా అక్క వాళ్ళు కూడా అదే రోజు అక్కడికైతే వచ్చారనమాట. మా అక్క వాళ్ళ పాపం మా అన్నయ్యని గుర్తుపట్టి మరి ఇంకా ఫాస్ట్గా మా అన్ని దగ్గరకు వచ్చి మా అన్ని వల్ల కూర్చుంది. సో ఎవరో తెలియక పాప వచ్చి కూర్చుందేమో అనుకున్నాం, తీరా చూస్తే మా అక్క వాళ్ళు వెనకాలే కూర్చున్నారు అనమాట. సో వాళ్ళైతే బస్కి వచ్చారు, మేమైతే ట్రైన్కి వచ్చేసామన్నమాట. ఇంకా అందరం కలిసి ఇంకా ఫొటోస్ అయితే దిగుదామని చెప్పి బయటకు అయితే వస్తున్నాం. ఇది బ్యాక్ సైడ్ అనమాట చర్చ్కి. సో ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగాము చర్చ్ దగ్గర. ఇంకా పైన కూడా చాలా చర్చెస్ ఉన్నాయి అంట, నేను అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను, కుదరలేదనమాట. ఇంకా ఫస్ట్ అయితే మేము పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా ఆకలి వేస్తుందని చెప్పేసి స్టార్ ఫ్రూట్ ఉంటే ఇంకా మా అక్క అయితే ఇది కొనిచ్చారు. అస్సలు చెప్తున్నా, టేస్ట్ అస్సలు బాగా, అసలు టేస్ట్ ఏంటో కూడా నాకు తెలియలేదనమాట, అలా ఉంది అది. ఇంకా పైకి అయితే వచ్చేసాం. నిజంగా ఎంత బాగుందో పైన మాత్రం, వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళి ప్రేయర్ కూడా చేసేసుకొని ఇంక ఇక్కడ భోజనం కూడా చేసేసామన్నమాట. సో మా అక్క వాళ్ళు కొన్ని కొనుక్కోవాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళు భోజనం చేయగానే ఫస్ట్ అయితే కిందకి వెళ్ళిపోయారు. ఇంకా మేము కొన్ని చర్చెస్ కూడా ఉన్నాయని చెప్పాం కదా, చుట్టూరు తిరిగి కొంచెం పార్క్లా కూడా అనిపించింది అనమాట. సో ఆ పార్క్లో నుండి ఇంకా చర్చెస్ అన్నీ చూసుకుని ఇంకా బయటకు వచ్చాము. నిజం చెప్తున్నా, మొత్తం క్యాప్చర్ చేసి ఉంటే అసలు ఆల్మోస్ట్ ఒక 2 hours అయినా వచ్చింది అనమాట వీడియో. సో అలాగా నేను జస్ట్ ఒక 5 minutes వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కట్ చేసేసుకొని నేను తీసిన వీడియోస్ వరకే మొత్తం ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను. చెప్పాను కదా ఆల్రెడీ, సేమ్ హిందూ టెంపుల్ ఎలా ఉంటుందో అలానే ఉందని. చూడండి ఎంతమంది వచ్చారు, ఈరోజు సండే అనో మరి ఏంటో. సో మాకు కావాల్సినవన్నీ కొనేసుకుని మేమైతే 4:35 కల్లా సో ఆటో అయితే మాట్లాడుకుని హైవే మీదకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో రాజమండ్రి నుండి విజయవాడకి ఎక్స్ప్రెస్లో అయితే వెళ్ళిపోతాయి అని చెప్పేసి అక్కడైతే వెయిట్ చేసాం. ఆల్మోస్ట్ 2 hours మాత్రం అసలు ఒక్క బస్ కూడా రాలేదు. ఇంకా మళ్ళీ అక్కడ నుండి ఏలూరు నుండి విజయవాడకి అయితే బస్సు ఎక్కామన్నమాట.